అందరికీ షలోమ్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. పరిశుద్ధ గ్రంథం యొక్క క్యాలెండర్ ప్రకారము నిర్గమకాండము 12వ అధ్యాయములో మొదటి 3 వచనాలలో ఐగుప్తులో ఉన్నప్పుడు పరమ తండ్రి మోషే గారికి తెలియపరుస్తాడు, ఈ సంవత్సరము ఈ నెల ఇది మొదటి నెల, ఇది మీకు మొదటి దినము అని. మరి అనేకమైన నూతన సంవత్సరాలు జరుపుకున్న వారు ఇక్కడ ఉన్నారు మన మధ్యలో. సత్యములో మరి కొత్తగానే జన్మించి నూతన సంవత్సరం మొదటిసారి జరుపుకుంటున్న వారు కూడా మన మధ్యలో ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరము నూతన సంవత్సరం అనేకమైన వస్తున్నాయి, మనం ఆచరిస్తున్నాము. మరి పండుగ పస్కా పండుగ ఆచరిస్తున్నాము. ఆయన శరీరం అనే రొట్టెను రక్తం అనే ద్రాక్షరసం తీసుకుంటున్నాము. కానీ ఏదైనా ఒక నూతన తీర్మానంతో ఎవరికి వారు పరీక్షించుకుందాం. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైన తీర్మానం ప్రతి ఒక్కరూ, నాకు నేను చెప్పుకోకుండా మీకు చెప్పను, ప్రతి ఒక్కరు ఒక నూతనమైన తీర్మానంతో ఈ దినంలో మన గృహాలకు వెళ్ళాలి. అది ఏదైనా కావచ్చు. మీరు తీసుకున్న తీర్మానము, ఆయన వాగ్దానాలు అనేకమైన మన కొరకు ఇచ్చాడు. ఆ వాగ్దానాలన్నీ ఆయన మన పక్షముననే స్థిరపరచువాడు, బలపరచువాడు. కానీ మనం ఒక వాగ్దానం ఆయనతో, లేక మనం ఒక తీర్మానము, వాగ్దానం అన్నకన్నా తీర్మానం అనడం, మనం ఒక నిర్ణయము, ఒక స్థిర నిర్ణయం తీసుకొని మరి వెళ్ళున్నట్లుగా మనము ఇదిని మనం ధ్యానించుకుందాము. అయితే యాదృచ్ఛికంగానూ అది తెలియదు, కానీ తెలుగు ప్రజలు మరి చరిత్ర చెప్పే సాక్ష్యాలు ఏంటనగా దాదాపు 2500 సంవత్సరాల క్రితము మన ప్రాంతంలో, మన తెలుగు 2 రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతతి ఇక్కడ నివసించారని, మరి వారు ఈ రీతిగా నేర్పించారు, వారు అనుసరించారు. కాబట్టి వారిని చూసి మన ప్రజలు నేర్చుకున్నారు. మరి మన మధ్యలో రేపు తెలుగు సంవత్సరం ఉగాది రేపే జరుగుచున్నది. అనగా పరిశుద్ధ గ్రంథము బైబిల్ క్యాలెండర్నే తెలుగు ప్రజలు మనం ఏ ప్రాంతంలో నివసిస్తున్నామో ఆ రకంగా మనం నిజంగా ఒక విధంగా ధన్యులమని చెప్తాను. తెలుగు ప్రాంతంలో మనము ఆయన నీతిని తెలుసుకోవడము, ఆయన సత్య గ్రంథమును కలిగి ఉండడము, సత్య గ్రంథములో జీవగ్రంథములో ఉన్న క్యాలెండరు మనము నివసించే చోట మనం ఆచరించే జనవరి, ఫిబ్రవరి, ఇదేమో దాని పేరే రోమన్ క్యాలెండర్. అది రోమన్ క్యాలెండరు, అది రోమన్లు ప్రతిపాదించారు. కానీ అది పరిశుద్ధ గ్రంథపు క్యాలెండరు. మరి అవునో కాదో మీకు తెలుసు, కానీ పరిశుద్ధ గ్రంథపు క్యాలెండర్ ప్రకారం మనము ఈరోజు మరి నూతన సంవత్సరము జరుపుకుంటున్నాము. చేరొచ్చిన వారందరికీ పేరు పేరున షలోమ్ అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చదవబడిన లేఖనము చూసి మీలో కొందరికి మీ హృదయాలను తట్టి ఉంటుంది. చదవబడిన లేఖన భాగంలో ఏంటి అన్న, పండుగ నాడు, నూతన సంవత్సరం నాడు ఏదో లేఖన భాగం చదివించాడు. ఆ లేఖన భాగంలో మరి భయంకరమైన స్థితిగతులు కనబడినవి. మరి దానికి మనం తీసుకునే తీర్మానానికి ఏమిటి సంబంధము? మనము మరి వాక్యములోని లోతుల్లోకి వెళ్ళినప్పుడు మరి చివరికల్లా మనం గ్రహించగలుగుతాము, ఎందు గురించి నేను దాన్ని చదివించాను, ఎందు గురించి దాన్ని ధ్యానించాలని పరమ తండ్రి ప్రేరేపణిచ్చాడు. మరి దాదాపుగా 88 డేస్ అవుతుంది బైబిల్ మనం అందరం కలిసి చదువుతున్నాము. 88 డేస్ ఈ రోజుకు, ఈ నెల ఆఖరితో 90 డేస్ కంప్లీట్ అవుతుంది. అయితే జాగ్రత్తగా చదువుతున్నప్పుడు పరమ తండ్రి అనేక విషయాలను జాగ్రత్తగా, మనం ఆది కాండమును జాగ్రత్తగా అందరితో కలిసి చదువుతూ వెళుతున్నప్పుడు అనేక విషయాలతో పరమ తండ్రి మాట్లాడుతున్నాడు. మరి నేను మాత్రము నిజంగా చెప్తున్నాను, నేను ఈ మధ్య ఇప్పుడు మొదలుపెట్టిన తర్వాతనే ఇప్పుడు నేను ఉపదేశించే విషయము నేను మాత్రం తెలుసుకున్నది. మీలో చాలామంది తెలుసుకుని ఉంటారు. మీరు మరి నాకన్నా చాలా సీనియర్సు
విశ్వాస జీవితంలో ఉన్నవారు ఉన్నారు కాబట్టి మీరు గ్రహించి ఉంటారు, తెలుసుకుని ఉంటారు, మీరు విని ఉంటారు, మీరు ధ్యానించి ఉంటారు. కానీ ఈ దినమున ఉపదేశించే ఉపదేశము మాత్రము మరి మనం ఒక నూతన తీర్మానం తీసుకునే దిశగా మనం వెళ్ళాలని నేను టైం ఇప్పుడు స్టార్ట్ చేశాను. సరే, టైం చూడు, 3-4 మినిట్స్ అయిపోయింది. సరే, నేను రెడీ పెట్టుకున్నానుగా టైం స్టార్ట్ చేయడం మర్చిపోయాను. ఒక మైకు సిల్వస్టర్ అన్నకి ఇవ్వండి, మెసేజ్ విషయమై ప్రార్థన చేస్తారు. నేను ఒక 2 లేఖన భాగంలో చదివిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథం నేను మళ్ళీ చదవను. న్యాయాధిపతుల గ్రంథం మనం సమయం తర్వాత మెసేజ్లో వెళ్ళినప్పుడు చూసుకుందాము. నిర్గమకాండము చేయలేరా? ఓకే. ఎవరన్నా ప్రేరేపించబడినవారు చేతులు ఎత్తండి. ఎందుకంటే సిల్వస్టర్ అన్న అని నేను మనసులో అనుకున్నాను. మీరు ఎవరైనా, ఒక డానియల్ గారు ప్రార్థన చేస్తారు మెసేజ్ విషయమై. నేను లేఖన భాగం చదివిన తర్వాత చేయండి. డానియల్ గారు 2 లేఖన భాగాలు చదువుతాను. నిర్గమకాండము 24వ అధ్యాయము 18వ వచనము. నిర్గమకాండం 24వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములుండెను. మోషే గారు మొట్టమొదటిసారి సీనాయి పర్వతం వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు, 40 రాత్రులు పగలని ఉంది. అక్కడ ఆయన భోంచేస్తూ ఉంటుంటారా, ఉపవాసం ఉంటుంటారా? ఉపవాసం. సో ఆయన ఉపవాసం ఉన్నారు. అదేవిధంగా యాషువ మెస్సే వారు మరి సువార్తలో, మార్కు సువార్తలో ఒక సందర్భంలో 9వ అధ్యాయము 28-29 వచనాలు చూసుకుందాము. 9వ అధ్యాయము 28-29 వచనాలు. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలనని వేసి అక్కడ నంబర్ 2 వేసి ఏమని రాయబడింది? ఉపవాసము వలననే. సో మోషే గారు సీనాయి పర్వతానికి వెళ్ళినప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ధర్మశాస్త్రమును తీసుకొచ్చారు ఇజ్రాయెల్ ప్రజలకు. ఇక్కడ యాషువ మెస్సే వారు చెప్తున్నారు, కఠినమైన వాటికి సమాధానము ఉపవాసమని మరి శిష్యులకు తెలియపరుస్తున్నారు. ప్రార్థన. ప్రియమైన సంగమా, మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా, స్తోత్రం. ప్రేమగల తండ్రి, పరలోకమందున్న మా ఎలోహిం, మీ పరిశుద్ధమైన నామములకు వందనములు, మీ ప్రేమగల నామములకు వందనములు తండ్రి. నాయన, గడిచిన సంవత్సరం నాయన నిస్సాను వాసన నుంచి ఆధారు చివరి వరకు మీ కృపలో మీరు ఏర్పరచుకున్న సంఘము క్షేమంగా ఆరోగ్యముగా జీవించినందుకు పరిశుద్ధమైన మీ నామనకును ప్రేమగల మీ నామనకును వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, అదే విధముగా ఈ నూతన మాసంలో కూడా మా ఎడల మీ దయా కృప కనికరం చూపించి మేము మీ బిడ్డల వలె మీ చిత్తము నెరవేర్చు వారి వలె జీవించినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. గడిచిన కాలమంతా మీ కృపలో మేము క్షేమంగా ఆరోగ్యంగా జీవించినందుకు పరిశుద్ధమైన మీ నామమునకు మా రక్షకుడైన మెస్సయ్య ద్వారా వందనములు చెల్లిస్తున్నాం. నాయన, ఈ దినము నాయన మీ సేవకుడు, మీరు ఏర్పరచుకున్న భక్తుడు, మా సహోదరుడైన జనార్దన్ గారు, ఆయన మాకు వాక్యం అందించుండగా మీ ఆత్మచేత ఆయనను నింపండి, మీ ఆత్మచేత నడిపించి మాకు అది బోధించేటట్లు, ఆ వాక్యాన్ని మేము గ్రహించి ఆ వాక్యానుసారంగా మేము జీవించేటట్లు అర్థం చేసుకొని ఆ వాక్యానుసారంగా మేము జీవించేటట్లు మా హృదయములను తెరువమని, మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని, మీ కృపలో అనుదినం మమ్మల్ని కాపాడమని మమ్మల్ని విమోచించిన మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యాషువ మెస్సయ్య ఆ ప్రేమగల నామమున అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ డానియల్ గారు, థ్యాంక్ యూ. మరి ప్రార్థన ఈ సృష్టిలో ఎప్పుడు ఆరంభమైందంటే అందరూ చెప్పగలుగుతారు కదా, ప్రతి ఒక్కరము చెప్పగలుగుతాము. ఆది కాండము 4వ అధ్యాయములో 4వ అధ్యాయము 25-26 వచనాలలో చూసినప్పుడు, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునకు ప్రతిగా ఎలోహిం నాకు మరి ఒక సంతానము నియమించనుకొని అతనికి షేతు అని పేరు పెట్టాను. మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు
యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. సో ఏనోషు పుట్టినప్పుడు, అనగా ఆదాము యొక్క మనవడు హేబేలుకు ప్రతిగా మరి షేతు గర్భమున పుట్టిన ఏనోషు పుట్టినప్పుడు ఏనోషు గారు ఆరంభించారని, ఆయన నామమున ప్రార్థన చేశారని మనందరికీ తెలుసు. కానీ ఉపవాస ప్రార్థన ఎప్పుడు ఆరంభమైంది? ఉపవాస ప్రార్థన చేయమని పరమతండ్రి చెప్పడము కానీ, లేదా ఉపవాస ప్రార్థన ఒక కూటమిగా, ఒక సమాజముగా మన ఈ శ్రేష్టమైన గ్రంథంలో మొట్టమొదటి ఎవరు ప్రార్థించారు చెప్పగలరా? మోషే గారు, ఆయన వ్యక్తిగతంగా మోషే గారు ఆయన ఒక్కరు మరి సీనాయి పర్వతం మీదకి వెళ్ళి చేశారు. కానీ ఎస్తేరు, ఓకే, ఇంకా ఎవరైనా అబ్రహాము గారు చేసి ఉంటారక్క, చాలా చేసి ఉంటారు, కానీ గ్రంథంలో రాయబడి లేదు. చాలామంది భక్తులు చేసి ఉంటారు. ఈ గ్రంథంలో అంటే వ్యక్తిగతముగా కాకుండా పర్సనల్గా చాలా ప్రార్థన జీవితం కలిగి ఉండి ఉంటారు. చెప్పండి. యోనా గ్రంథంలో, ఓకే, నినేవే పట్టణస్థులు మొట్టమొదటిగా ప్రార్థన చేశారని. అయితే ఈ దినమున మనం చూసుకుందాము, నిజముగా ఉపవాస ప్రార్థనలో ఇంత బలం ఉన్నదా? ఉపవాస ప్రార్థనలో ఇంత శక్తి ఉన్నదా అని నాకు నేనే ఆశ్చర్యపోయాను. ఈ యొక్క నెల 2 నెలల్లో ఈ గ్రంథం మనం చదువుతున్నప్పుడు, న్యాయాధిపతుల గ్రంథం రీసెంట్గానే చదివింది కదా, లాస్ట్ మంత్లోనే, ఈ మంత్లోనే నాకు తెలిసి ఈ మంత్లోనే చదివాం, మార్చిలో. ఈ గ్రంథము చదివినప్పుడు నిజముగా పరలోకపు తండ్రి ఉపవాస ప్రార్థనలు ఇంత గొప్ప దీవెన దాచి ఉంచాడా? మరి నాకు తెలియకుండానే నేను ఆరంభించాను. నా విశ్వాసం ఆరంభించిన రోజులలో 92లో మరి నాకు సేవకులు బలంగా చెప్పినట్టున్నారు. వాళ్ళు ప్రతి శుక్రవారం సాయంకాలం మొదలుకొని శనివారం సాయంకాలం వరకు ఉండేవాడిని. అలా ఒక 2 సంవత్సరాలు ఉన్నాను. సత్యం ఎప్పుడైతే తెలుసుకున్నానో, సర్వసత్యము 94 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి బుధవారమున ఉపవాస ప్రార్థన ఆయన మహాకృపను బట్టి కొనసాగింపజేయగలుగుతున్నాను. కానీ ఈ ఉపవాస ప్రార్థనలో ఇంత గొప్ప దీవెన దాగి ఉన్నదా అంటే, ఒంటరిగా చేస్తే వారు దీవెనలు పొందుకున్నారు, కానీ సమాజముగా లేక కుటుంబముగా మరి భక్తులుగా, సో మనం చాలా విన్నాము. నినేవే పట్టణస్థులు, వారు అన్యులు, యోనా గారు ప్రకటించగానే వెళ్ళి మరి వారు ఉపవాసము, ఎవరు రాజు మొదలుకొని సింహాసనం మీద ఉండే రాజు మొదలుకొని దాసి వరకు, ఆ రోజులలో, ఆ 3 రోజులంటే వారు ఏంటి, పశువులకు కూడా ఆహారం పెట్టలేదు, చంటి బిడ్డలకు పాలు ఇవ్వలేదు, పశువులకు నీరు పెట్టలేదు. అంత కఠినమైన ఉపవాసం వారికి ఎలా తెలుసు అన్యజనులకు? మరి అనేక అయిన అద్భుతాలు ఐగుప్తులో నుంచి పరమతండ్రి జరిపించాడు. ఇజ్రాయెల్ ప్రజలను పాలు తేనెలు ప్రవహించి దేశం నడిపించాడు. ఎక్కడ మోషే గారు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని సెలవిచ్చిన దాఖలాలు కనబడలేదు. ఆయన మాత్రం ఉన్నారు. సీనాయి పర్వతం మీద వెళ్ళినప్పుడు, మొదటిసారి వెళ్ళినప్పుడు 40 రోజులు ఉన్నాడు. మళ్ళీ రెండవసారి వెళ్ళినప్పుడు కూడా 34వ అధ్యాయము నిర్గమకాండం 34లో ఇంకా స్పష్టంగా రాయబడి ఉంటుంది. 28వ వచనం చదివి సహకరించడము మైకు దగ్గర ఉన్నవారు. నిర్గమకాండం 34:28. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసాను. ఇక్కడ స్పష్టంగా రాయబడింది. రెండవసారి ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఆహారము తినలేదు, నీరు తాగలేదు. మరి ఇజ్రాయెల్ ప్రజలను పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించినప్పుడు యెహోషువ గారు అనేకమైన యుద్ధాలు చేశారు. యెహోషువ గారు యెరికో చుట్టూ తిరగమని చెప్పాడు. స్తుతిస్తూ తిరిగారు, బూరలు ఊదుతూ తిరిగారు. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా మరి మనం యాషువ మెస్సేవారు అందుకే చెప్పారేమో. యాషువ మెస్సేవారు అక్కడ ఏమి జరుగుతుంది, ఒక మూగ దయ్యం ఉంటుంది మార్కు సువార్తలో. ఆ శిష్యులను వెళ్ళగొట్టలేకపోతారు. ఆ మూగదైన చెవిటి దయ్యాన్ని మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. అయితే వారు యాషువ మెస్సే వారి యొద్దకు తీసుకెళ్తారు అతన్ని. అప్పుడు అంటారు ఆయనతో, అయ్యా మీ శిష్యులను అడిగాం కానీ వారు
మరి ప్రార్థించారు కానీ మూగ దయ్యం వెళ్ళిపోలేదంటే నేను ఇంకెంతకాలం ఉంటాను మీతో నేను ఎంతకాలం ఉంటాను ఇంకా అని ఆయన గద్దిస్తాడు. ఆ మూగ దయ్యం వెళ్ళిపోతుంది. అప్పుడు శిష్యులు ఏకాంతంగా యాషోవాను అడుగుతున్నారు, అయ్యా మేము ఎందుకు చేయలేకపోయాం, ఇది మా వల్ల ఎందుకు కాలేకపోయింది? మీరు చెప్తున్నారు మీ యందు మీ యందు ఆవగించంత విశ్వాసం ఉంచిన ఈ కొండను తీసుకెళ్ళి అక్కడ సముద్రంలో పడేస్తామని మీరు చెప్తున్నారు, కానీ చిన్న మూగ దయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోయామంటే నాయనలారా అది ఊరికే దొరకదు. అది ప్రార్థన వలన, అనగా ఉపవాస ప్రార్థన వలన. ఉపవాస ప్రార్థనలో అంత గొప్ప దీవెన దాగి ఉన్నదనేది మీరే తెలుసుకుంటారు. ఈ దినమున మీరందరూ కూడా మరి అనేకులు మీరు తీర్మానం చేసుకుంటారు తప్పనిసరిగా నేను విశ్వసిస్తున్నాను. న్యాయాధిపతి గ్రంథం మనం చదివిన 19వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చూసినట్టయితే, ఇజ్రాయేలుకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రామీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతని కలుసుకొని సంతోషించను. మరి లేవీయుడు ఒకతనట ఒక ఉపపత్ని తెచ్చుకున్నాడు. మరి ఆ యొక్క ఇతనెవరు? ఎఫ్రాయిమీ ప్రాంతంలో నివసించే అతను. అయితే ఆ యొక్క ఉపపత్ని ఏం చేసిందట? వ్యభిచారము చేసిందట ఈ భర్తను వదిలిపెట్టి. అప్పుడు పంపించేశాడు. 4 నెలలు వారి తండ్రి ఇంట ఉన్నది ఆవిడ. 4 నెలల తర్వాత ఆయనకు మళ్ళీ జ్ఞాపకం వచ్చి తనను తెచ్చుకుంటాను అని తను క్షమించి వెళ్ళాడు. వెళ్ళేసరికలా ఆమె అమ్మాయి తండ్రి సంతోషించి ఇతన్ని చేర్చుకున్నాడు. అయ్యా 3 రోజులు నువ్వు ఇక్కడ ఉండు, 3 రోజులు సంతోషించు, నువ్వు మళ్ళీ వచ్చావని 3 రోజులు అయిన తర్వాతగా నేను వెళ్తాను అంటాడు. వెళ్తానంటే అయ్యా ఇంకొక పూట ఉండు అని. సో మరి కొత్త అల్లులను అలానే చేస్తుంటారేమో. ఇంకొక పూట ఉండు అంటాడు. సరే ఉన్న తర్వాత సాయంత్రం అవుతుంటుంది. సాయంత్రం వెళ్తానంటే సాయంత్రం చీకటైందయ్యా వెళ్ళొద్దు నీవు. ఆ 4వ రోజు ఆగిపోయాడు. 5వ రోజు ఇలానే బతిలాడుతున్నాడు, అయిపోతున్నాడు. 5వ రోజు అయిపోయాడు. 6వ రోజు వచ్చింది. 6వ రోజు సాయంకాలము నేను వెళుతానంటే లేదు నాయన రేపు ఉదయకాలం లేదు ఇంకా ఈ మా మామయ్య చూస్తుంటే ఇలానే పూట అనుకుంటా నన్ను ఇక్కడే ఉంచేటట్టు ఉన్నాడని సాయంకాలం బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత మరి సాయంకాలం మధ్యాహ్నము మరి భోజనం చేసిన తర్వాత బయలుదేరుతున్నారు. వారు మరి గిబియా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు చీకటైంది. మరి భార్య యవనస్తురాలు, 2 దాసులు ఉన్నారు, గాడిదలున్నాయి. మరి అక్కడ వీధిలో ఆయన ఉంటుండగా ఏ ఒక్కరు కూడా ఆ ప్రాంతం ఏదట? అది బెన్యామీనీల ప్రాంతం. ఎవరు? వీళ్ళేమో ఎఫ్రామీలు, ఇతనేమో ఎఫ్రామీయుడు. వారు వచ్చిన ప్రాంతం ఏది? బెన్యామీనీలు. సో ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఏ ఒక్కరు ఆ వీధిలో ఉంటే ఆతిథ్యం ఇవ్వడం లేదట, ఎవరు ఇంట్లోకి రమ్మనడం లేదట. ఆ వీధులను ఉన్నప్పుడు ఒక ముసర్తను పొలం నుంచి వచ్చి, అయ్యా ఏంటి ఈ వీధిలో ఉన్నారంటే, అయ్యా నన్ను ఎవరు మమ్మల్ని చేర్చుకోలేదు, నా దగ్గర మాత్రం సర్వం ఉన్నాయి, నా ఆహారం ఉంది, నా గాడిదలకు గడ్డి ఉన్నాయి, మీ ఇంట జస్ట్ బస ఇస్తే చాలు అని ఆయన తీసుకెళ్ళి మరి ఆ ఇంట చేర్చుకుంటాడు. కానీ అక్కడ ఆ ప్రాంతపు ప్రజలు దుర్మార్గులట. ఎలాంటి దుర్మార్గులట? రాత్రి జామున వచ్చి రోడ్లు కొట్టి, సేమ్ సొదొమ గొమొర్రాలో జరిగిన సంఘటన ఇక్కడ పునరావృతమవుతుంది. అక్కడ 2 దేవదూతలను లోతు గారు తన ఇంట చేర్చుకుంటే అక్కడ ఏమంటాడు లోతు గారు? అయ్యా కన్యకలు నా 2 కుమార్తెలు ఉన్నారు, కానీ వారిని పురుషులను మీరు ముట్టకూడదు, వారి అతిథులు అంటారు. అదే రీతిగా ఇక్కడ ఈయనను ఈ యొక్క లేవీని పాడు చేయడానికి అక్కడ వారు వచ్చారు. చూడండి, సొదొమ గొమొర్రాలో నాశనం చేసిన సంగతి వారికి తెలుసు. పాలు తేనెలు ప్రవహించే దేశమునకు ఇజ్రాయెల్ దేశం నడిపించాడు. 12 గోత్రాలకు మోషే గారు సెలవిచ్చినట్టుగా యెహోషువ గారు వారికి స్వాస్థ్యములను వారి భూభాగములను ఇచ్చారు. కానీ బెన్యామీనులు అప్పుడే చెడిపోయారు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల పని చేస్తున్నారు. అప్పుడు అయ్యా మీరు ఈ పని చేయొద్దు, నాకు నా కన్యకైన నా కూతురుంది, కానీ అతన్ని ఏమనొద్దు అంటే వాళ్ళు బలవంతం చేసి, మరి ఈయన దేవదూత కాదు కదా, లేవీయుడు కదా అయినా, అక్కడ దేవదూతలు కాబట్టి అద్భుతం జరిగింది. సొదొమ గొమొర్రాలో వారికి చీకటి కలుగజేశారు ఆ దూతలు, కానీ ఇతను దేవదూత కాదు కదా.
సో తీసుకెళ్ళిపోయారు. ఆయన భార్యను రాత్రంతా పాడు చేశారు. తెల్లారేసరికి ఆమెను వదిలేసి వెళ్ళిపోయారు. ఆమె గడప మీద పడి చనిపోయింది. గడప మీద చనిపోయి భార్యను లేపుతున్నాడు. ఉదయకాలం లేచి లేవమ్మా అంటే ఎక్కడ అయిపోయింది. గాడిద మీద వేసుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. 12 ముక్కలు చేశాడు భార్యను. 12 ముక్కలు చేసి 12 గోత్రాలకు పంపించాడు. ఇక ఇజ్రాయిల్ అందరూ మరి తర్వాత అధ్యాయంలో 20వ అధ్యాయంలో వెళితే ఈ యొక్క 11 గోత్రికులు దాదాపు వారు 4 లక్షల మంది కాల్బలం ఉన్నారట. వారందరూ సమాజంగా కూడుకొని ఏంటి ఈ ఘోరమైన దుశ్చర్య, ఏంటి ఈ ఘోరమైన కార్యము, 11 గోత్రాలకు మనకు 11 ముక్కలు వచ్చాయి ఏంటి అని ఆ లేవీని పిలిచి మాట్లాడినప్పుడు, అయ్యా ఇగో ఇలా 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 జరిగింది, నేను నా ఉపపత్తిని తీసుకొని వెళుతుండగా దుర్మార్గులు ఇలా చేశారు. మరి ఎక్కడుంది మీలో న్యాయము, నీతి ఎక్కడుంది మీ దగ్గర? మీరు ధర్మాన్ని అనుసరిస్తున్న ప్రజలు కదా, ధర్మశాస్త్రం కలిగిన వారు కదా, మరి ఇలాంటి ఘోరమైన కృత్యము చేశారే అన్నప్పుడు ఈ యొక్క 11 గోత్రికుల 4 లక్షల మంది ఆ యొక్క బెన్యామీనీలకు ఉత్తరము రాశారు. మీలో దుర్మార్గులు ఎవరో ఈ కార్యము చేశారు, ఆ దుర్మార్గులను మాకు అప్పగించండి, వాళ్ళను చంపేసి పాపమునకు దోషమునకు శిక్ష నివారణ చేద్దాము అని అంటే బెన్యామీనీలు ఏం చేశారట అక్కడ? లేదు చూడండి, దుర్మార్గులను సపోర్ట్ చేసేవారు ఏమవుతారు? అక్కడ మహా అయితే ఓ 10 మంది అయి ఉంటారు, లేదా 20 మంది అయి ఉంటారు యవ్వనస్తులు. అక్కడ ఏమని రాయబడింది అనగా మరి 22వ వచనంలో 19వ అధ్యాయము 22-23 వచనంలో చూసినట్టయితే 23వ వచనం చదవండి. ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్ళి, నా సహోదరులారా అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చను కనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఈ యొక్క వెర్రి పని అంటే ఈ పిచ్చి పని, ఈ దుర్మార్గ పని చేయకని ఆ ముసలాయన వేడుకున్నప్పటికీ వీరు వెర్రి పని చేశారు. అయితే అప్పుడు మరి ఈ యొక్క 11 గోత్రికులైన ఇజ్రాయేలీలు 11 గోత్రికులు ఇజ్రాయేలు 4 లక్షల కాలువలో ఉన్నారు. ఆ యొక్క వారి యొక్క జనాంగం ఎంతనట? 26,000 బెన్యామీనీలు. వారికి పంపించినప్పుడు లేదు మేము వారిని అప్పగించము, మేము మీతో యుద్ధము చేస్తామన్నారట. ఇప్పుడు చెప్పండి బిడ్డలారా, న్యాయం ఎవరి పక్షాన ఉంది? ఇజ్రాయిల్ 11 గోత్రికుల పక్షం ఉందా లేక బెన్యామీనుల పక్షం ఉందా? అందరూ చెప్పాలి. 11 గోత్రికుల పక్షం కదా. ఎవరు చేసింది దుర్మార్గపు పని? ఆ బెన్యామీనులు చేసిన దుర్మార్గ పని. ఆ దుర్మార్గులను ఆ 10 మందినో 20 మందినో 50 మందినో అప్పగించి ఉంటే అక్కడ యుద్ధం జరిగి ఉండేది కాదు. అయితే వీరు ఈ 4 లక్షలు మంది యుద్ధానికి సిద్ధపడ్డారు. పరమ తండ్రి యొద్ద విచారణ చేశారట. అయ్యా ఇలాంటి దుర్మార్గ పనులు చేశారు, మేము యుద్ధానికి వెళ్ళాలా అంటే ఎవరు వెళ్ళాలి? మా 11 గోత్రికులు అంటే యూదావారు వెళ్ళండి ముందు అన్నాడట పరమ తండ్రి. యూదావారిని వెళ్ళమంటే సో ముందు యూదావారు ఉన్నారు. ఈ యొక్క 4 లక్షల కాల్బను వెళితే ఘోరమైన కృత్యం జరిగింది. ఆ 26,000 మందిలో చేతిలో ఈ 4 లక్షలు ఎవరు గెలవాలి చెప్పండి? 4 లక్షలు వీరున్నారు, న్యాయం వీరి పక్షం ఉంది, వారేమో దుర్మార్గులు, అన్యాయము వారి పక్షం ఉంది. వారే ఎంతమంది ఉన్నారు? 26,000 మంది మాత్రమే. వీళ్ళేమో 4 లక్షలు. ఎవరు గెలవాలి న్యాయం ప్రకారము? మరి మళ్ళీ తండ్రి యొద్ద విచారణ చేసి వెళ్ళారని రాయబడింది 20వ అధ్యాయం. మీరు ఇది జాగ్రత్తగా చదువుకోండి మళ్ళీ, ఎందుకంటే దాన్ని చదువుతూ చెప్పాల్సినంత సమయం ఇక్కడ లేదు కాబట్టి. అయితే అక్కడ మరి వారు ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడట ఏం జరిగిందట? 20వ అధ్యాయము 21వ వచనం చూడండి. బెన్యామీనీలు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇజ్రాయేలీలలో 22,000 మందిని నేల కూల్చిరి. వారున్నదేమో 26,000 మంది, వీరేమో 4 లక్షల మంది. ఈ 4 లక్షల మందిలో ఒకే ఒక్క రోజున 22,000 మందిని కూల్చారు. ఇక వీరు మళ్ళీ ఏంటి తండ్రి యొద్ద విచారణ చేశాం కదా మేము అని మళ్ళీ 2వ రోజు యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని ధైర్యం తెచ్చుకొని మళ్ళీ పరమ తండ్రి దగ్గర మళ్ళీ ఏడుస్తూ, ఆ దినమంతా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ, ఎందుకంటే కన్నీటి ప్రార్థనలకు జవాబు వస్తుంది కదా, మనకు తెలుసు కదా బిడ్డలారా. విరిగినలిగిన హృదయంతో చేసే ప్రార్థనలకు జవాబు వస్తుంది.
విరిగిన హృదయంతో చేసే ప్రార్థన జవాబు వస్తుంది, కన్నీటి ప్రార్థన జవాబు వస్తుంది. వీరట కన్నీరుతో ఏడ్చు. 23వ వచనం చూడండి. మరి ఇజ్రాయేలీలు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోడని సెలవిచ్చెను. తండ్రి యొద్ద విచారణ చేశారు. అక్కడ లేవీయులు, యాజకులు, ఎందుకంటే 11 గోత్రికులు ఉన్నారు. సో వెళ్ళు నాయనా అన్నారు. మళ్ళీ వెళ్ళినప్పుడు ఇప్పుడేం జరగాలి చెప్పండి? ఏడుస్తూ ప్రార్థించారు. రెండవ మారు కూడా 18,000 మంది చంపబడ్డారట. ఆ 26,000 మంది చేతిలో ఈ 4 లక్షల ముందు 22,000 మంది చనిపోయారు. తర్వాత చూడండి 25వ వచనంలో గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇజ్రాయేలీలలో 18,000 మందిని నేలకూల్చిరి, సంహరించిరి. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? ఇజ్రాయేలు పరమతండ్రి యొద్ద విచారణ చేస్తున్నారు. వారేమో దుర్మార్గపు పని చేశారు. వీరి న్యాయం వీరి పక్షాన ఉంది. పరమతండ్రి యొద్ద విచారణ చేసి వెళుతున్నారు. వీరి యొక్క బలం ఎక్కువ ఉన్నది. వీరు 4 లక్షల్లో ఆల్రెడీ 40,000 మంది చంపబడ్డారు. వారు 26,000 మంది అలానే ఉన్నారు. ఇదేంటి అని అప్పుడు ఏం చేశారట? ఓహో, మోషే గారు గుర్తుకొచ్చారు. అప్పుడు వారికి మా మూలపితరులు ఈ విధంగా చేసి ఉంటారు. అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు ఈ శ్రమలు వచ్చినప్పుడు ఉపవాసము చేసి ఉంటారు అని అప్పుడు వారికి జ్ఞానోదయం కలిగి అక్కడ ఉపవాసం ఉన్నారట. చూడండి 26వ వచనం చూడండి. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఇది జాగ్రత్త. ఉపవాసముండి అంతకుముందు ఏడుస్తూ ప్రార్థన చేశారు, అంతకుముందు విచారణ చేశారు. కానీ ఇక్కడ వారికి జ్ఞానోదయమైంది. ఓహో, మా మూల పితరులు ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారన్న మాట అని వారికి గ్రహింపు కలిగి మోషే గారు 40 రోజులు సీనాయి పర్వతం మీద ఉపవాసం ఉన్నారు కాబట్టి ఇంత శ్రేష్టమైన గ్రంథాన్ని మాకు తీసుకురాగలిగారని వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట. మరి యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధములో హల్లెలూయా ఏం కలిగి ఉంటుంది? జయము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక్క రోజున 26,000 మందిలో 25,000 ఒక 100 నిర్మూలన చేయబడ్డారు. అనగా పరమతండ్రి ఇది మనం ధ్యానించుకుంటుంటే ఒక అన్యాయమును, ఒక దుర్మార్గమును, ఒక దుష్టత్వమును, ఒక నీచమైన కార్యమును సహించక తరతరాలు గుర్తుండుకునే విధముగా ఒక్క అమ్మాయిని, ఒక లేవీని యొక్క భార్యను పాడు చేసినందుకు అక్కడ 40,000 మంది చంపబడ్డారు. ఇక్కడ 25,000 ఒక 100. చూడండి, అదే 20వ అధ్యాయంలో 35వ వచనంలో ఉంటుంది. చూడండి 35. అప్పుడు యెహోవా ఇశ్రాయేళ్ల చేత బెన్యామీనులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనులలో 25,100 మంది మనుషులను చంపిరి. చూడండి, ఒక దుర్మార్గపు క్రియను, ఒక దుష్టత్వపు క్రియను జయించడానికి కొరకు, జయము పొందుకోవడానికి కొరకు ఏమి ఆధారమైంది ఇక్కడ? ఉపవాస ప్రార్థన. కాబట్టి బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో ఎంత బలం ఉన్నదో, ఎంత శక్తి ఉన్నదో. అందుకే నినేవే పట్టణస్తులు వాళ్ళు అన్యజనులు, ఇజ్రాయేల్ ధర్మము ఎరగని వారు యోనా గారు వెళ్ళి ప్రకటించగానే ఆ నినేవే పట్టణస్తులందరూ, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి బిడ్డలు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అందుకే ఎస్తేరమ్మ ఏమని చెప్పింది మొర్దెకై గారితో? నానా, నా గురించి, అన్నయ్య నా గురించి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. న్యాయ
విరుద్ధంగా ఉన్నప్పటికీ ఒకవేళ నేను నశించినా నశిస్తాను, ఎందుకంటే రాజు దండము చూపించకుంటే ఎస్తేరమ్మా చంపబడవలసిందే. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలకు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఉన్న బలం ఏంటో, శక్తి ఏంటో చెప్పండి. ఇంతవరకు ఈ యొక్క లేఖన భాగం నేనైతే చదివిన ఈ యొక్క 3 నెలల సమయం, ఈ యొక్క 1 మంత్లోనే దీని వెనకాల, ఈ విజయరహస్యం వెనకాల ఉపవాస ప్రార్థన అని మాత్రము అంతకుముందు చాలాసార్లు చదివాను గ్రంథాన్ని. సో ఆ యొక్క లేవీయుడు తన భార్యను అలా పంపించిన విషయం కూడా తెలుసు. కానీ సో లేఖనాన్ని జాగ్రత్తగా పరిశీలనగా, అందుకే దావీదు గారు అంటారు, అయ్యా నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవచేయండి. సో మన మనోనేత్రములు తెరవజేయబడాలంటే ఆయన కృప కావాలి, మన ప్రార్థన జీవితము కావాలి. ఉపవాస ప్రార్థనలో అలా అని మరి అన్నయ్యలో ఉపవాస ప్రార్థన ఉండమన్నాడని రకరకాల బలహీనతలు, షుగర్లు రకరకాలు ఉన్నవారు అన్నయ్య మరి చేస్తున్నాడని మీరు అలాంటి జాగ్రత్తగా మీరు మెడికల్ సలహా తీసుకుని, కానీ యవ్వనస్తులైన బిడ్డలు, చిన్న బిడ్డలు, ఏ డిసీజెస్ లేనివారు, మరి సామర్థ్యం ఉన్నవారు మీరు తీర్మానం చేసుకోండి. సో కఠినమైన వాటిని మనము జయించాలి అంటే, అవును బిడ్డలారా, ప్రతి కుటుంబంలో ఏదో ఒక వేదన. నేను చాలా చాలా దగ్గరగా చూస్తున్నాను ప్రతి కుటుంబాన్ని. నా పరిస్థితి గత కొన్ని మాసముల నుంచి ఎలా అయిందంటే, మీ ముందు చూస్తూ నేను నవ్వాలి, నవ్వుతూ కనబడాలి, ఎడమ పక్క తిరిగి ఏడవాలి, నేను మళ్ళీ కుడి పక్క తిరిగి మళ్ళీ ముందు పక్క తిరిగి మళ్ళీ నవ్వాలి, మీ అందరికీ నవ్వుతూ కనబడాలి, మళ్ళీ కుడి పక్క తిరిగి నేను ఏడవాలి. సో అనగా ఏడుపు నాకు ఇప్పుడు అర్థమైంది అన్నట్టు. యాషోవా వేసేవారు ఆ యొక్క 3.5 సంవత్సరాలు శరీరధారి ఉన్న దినంలో ఎందుకు రాత్రులంతా మహారోదనముతో, ఎలానట మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థన చేశారట. ఇక అపోస్తలుడైన పౌలు గారు 3 సంవత్సరాలు, సమూయేలు గారు అంటారు, నేను మీ విషయమై ప్రార్థన చేయటం నాకు దూరమవును గాక, ఒకవేళ నేను చేయకుండా ఉంటే నేను పాపము చేసిన వాడిని అవుతానంటాడు. కాబట్టి ప్రార్థన చేయడం ఒకటి, ఉపవాస ప్రార్థన చేయడము. అందుకే ఇజ్రాయేలీలు మరి ఈ సందర్భం ఏమో రాజులు లేని సమయంలో, రాజులు వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలు ఏమన్నా పాపము చేయకుండా ఉన్నారా? మళ్ళీ పాపము చేశారు. మందిరము కట్టబడింది. సో ఇర్మియా ప్రవక్త ద్వారా సెలవిచ్చాడు, మీరు గనుక నా న్యాయ విధులను అనుసరించకుంటే, నా ధర్మమును పాటించకుంటే, మీరు సబ్బాతును ఘనముగా ఆచరించకుంటే, పండుగలను ఆచరించవలసిన రీతిగా ఆచరించకుంటే మిమ్మల్ని శత్రువులకు అప్పగిస్తాను, నా మందిరమును పాడు చేస్తాను. చూడండి, ఆయన మందిరమును ఆయన పాడు చేసుకుంటాడా? మందిరమును పాడుగా చేస్తాను అని తెలియపరిచినప్పటికీ ఇజ్రాయేలులు ఇర్మియా ప్రవక్త ద్వారా ఒక మాట ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథం 29. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శించుదును. ఎప్పుడు అష్షూరు రాజుల చేతులకు ఇజ్రాయెల్ను అప్పగించాడు, బబులోను రాజులకు యూదులను అప్పగించాడు. మందిరము పాడుగా ఉన్నది, మందిరము కాల్చివేశాడు నెబుకద్నెజరు. పరిశుద్ధ ఉపకరణాలన్నీ తీసుకెళ్ళిపోయాడు, బంగారమునంతా ఒలుచుకొని తీసుకెళ్ళిపోయాడు. పునాది రాళ్లకున్న బంగారము, సొలొమోను రాజు గారు ఏంటట, పునాది రాళ్లకు కూడా బంగారమును పొదిగించాడట. ఒక్కొక్క పునాది రాయి మరి దాదాపుగా 10 by 10 ఫీట్స్, 10 ఫీట్లు పొడవు, 10 అంటే క్యూబిక్ పొడవు, వెడల్పు, ఎత్తు కూడా 10 ఉంటుంది. అలాంటి వాటికి బంగారం పొదిగించాడు. ఈ బంగారంతో తీసుకెళ్ళిపోయాడు. అయితే చెప్తున్నాడు ఇర్మియా ద్వారా, అయినప్పటికీ బిడలారా మీకు ఒక శుభవార్త చెప్తున్నాను నేను. ఇప్పుడు 70 సంవత్సరాల వరకు మీరు చెరలో ఉంటారు, కానీ 70 సంవత్సరాల అయిన తర్వాత మీరు సమాజముగా కానీ ఒక వ్యక్తిగా కానీ మీరు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే నేను మళ్ళీ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ దేశంలో నడిపిస్తాను. దీన్ని గ్రహించిన భక్తుడు ఎవరు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఈ ఇర్మియా ప్రవక్త గారు చెప్పిన ఈ యొక్క రాయబడిన ఈ మాటను ఆయన జ్ఞాపకం చేసుకొని
ఆ బబులోను దేశం నుండి ఉపవాసం నుండి ప్రార్థించిన వారు ఎవరు? అందరూ చెప్పాలి. ఇది దానియేలుని ముక్త కంఠంతో చెప్పాలి. దానియేలు గారు చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అయ్యుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ఎలోహిం ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటేనే. సో ఆ యొక్క ఇర్మియా గారి ద్వారా రాయబడిన అంటే ఏం చేస్తున్నారు? దానియేలు గారు గ్రంథాలను ధ్యానిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్ర గ్రంథమును, ప్రవక్తల గ్రంథాలను ధ్యానిస్తున్నారు. ఆ దేశంలో ఉండి, బబులోను దేశంలో ఉండి ఆ గ్రంథం వలన తను తెలుసుకున్నాడట. ఓహో, 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నవి, ఇర్మీయా ప్రవక్త ద్వారా తెలియపరిచిన ప్రవచనము నెరవేర్పు జరుగుతుంది అని ఆయన ఎవరికి ప్రకటించలేదు, సమాజంగా ఎవరికి తెలియపరచలేదు. అయా పరిశుద్ధులారా అందరూ ఉపవాసం ఉండండి అని అక్కడ ఎవరికి ప్రకటించలేదు. ఆయన తనకు తాను, ఎందుకంటే ఆ వాగ్దానం విన్నాడన్నట్టు. మీరు సమాజముగా కానీ, మీరు ఒక్కరుగా కానీ, మీరు మనసు తిప్పుకొని, మీరు ఉపవాసం ఉండి గోనెపట్ట ధరించుకొని ధూళి పోసుకొని మీరు ప్రార్థిస్తే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. అందుకే ఎవరికి దర్శనం ఇచ్చాడు పరమ తండ్రి? దానియేలు గారు చేస్తున్న ప్రార్థనను జ్ఞాపకం చేసుకొని కోరేషు రాజును, హల్లెలూయా హల్లెలూయా, బబులోను రాజు నెబుకద్నెజరు మందిరాన్ని కూల్చివేస్తే కోరేషు, పారసీకుల రాజు అయిన కోరేషును ఎలా సాధ్యము చెప్పండి? ఒక అన్యజన రాజు, అన్య ప్రపంచమును పరిపాలిస్తున్న రాజు ఇజ్రాయెల్ దేశంలో ఆ శ్రేష్టమైన మందిరం కట్టించడానికి కొరకు అనగా ఆయన అద్భుతాలు ఆ విధంగా ఉంటాయి. బిడ్డలారా, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అయితే అది వెంటనే దొరకలేదు ఆయనకు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే వెంటనే ఎన్ని రోజులు ఉన్నారట? 3 వారాలు 21 రోజు ఉన్నారట. ఈ 3 వారాల వరకు, ఈ 21 రోజు వరకు ఆయన భోజనము లేదు. ఏమని ఇంకా రాయబడి ఉందంటే స్నానం కూడా చేయలేదని రాయబడింది. 10వ అధ్యాయం 3వ వచనం, దానియేలు గ్రంథము 10:3. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని, మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములు చేసుకొనలేదు. స్నానము లేదు, ఇంకేమీ లేదు. సో గోనెపట్ట ధరించుకున్నాను అంటే ఒక విధంగా చెప్పాలంటే యోబు గారి పరిస్థితి అన్నట్టు. సో అనగా ఆయన ఒక్కడు. సో ఇంకా ఆ 9వ అధ్యాయంలో అంత చదివినట్టు అయితే ఆయన అంటాడు ఒక మాట, 8వ వచనం చూడండి, 9వ అధ్యాయంలో. ఎలోహిం నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది. అయ్యా, మా రాజులు చేసిన పాపము, మా యాజకులు చేసిన పాపము, మా ప్రజలు చేసిన పాపమును బట్టి మీరు ఇచ్చిన శిక్ష ఇది మాకు సిగ్గే తగి ఉన్నది. అంటే సిగ్గునొందవలసిన పరిస్థితులలో ఇజ్రాయెల్ ప్రజలు బబులోను దేశంలో ఉన్నారు. వారు చేసిన కార్యములను బట్టి వారు సిగ్గునందుతున్నారు, అక్కడ అవమానాల పాలవుతున్నారు, అక్కడ అగ్నిగుండం పాలవుతున్నారు. అక్కడ ఆరాధన చేసుకోవడానికి లేదు. వాళ్ళ ఎలోహింను ఆరాధన చేసుకోవడానికి ఉన్న స్వతంత్రత ఉందా? కానీ దానియేలు గారు సింహాల పనులకు సైతం లెక్క చేయక, సింహాల పనుల నుంచి విడిపించ సమర్థుడని, హనన్య ఆచార్య మిషాయిలు అగ్నిగుండంలో సైతం లెక్క చేయక, అలా ఎందరున్నారు? మిగతా వారందరూ సిగ్గునొందిన వారు కదా, మిగతా వారందరూ దుర్మార్గ పనులు చేసిన వారు. కానీ ఒక్క నీతిమంతుడు, బిడలారా, నీ ఒక్కడివి నీతిమంతుడిగా, ఒక్క నీతిమంతురాలుగా కుమార్తెలారా నువ్వు నిలబడితే, నువ్వు ప్రార్థిస్తే, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా! ఆశ్చర్యాలు చూస్తారు. హల్లెలూయా! ఇది శిష్యులకు చెబుతున్నారు యాశ్వమేసేవారు. నాయనలారా, నిజమే, ఇలాంటి స్వస్థతలు కలుగుతాయి, ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి, ఇలాంటి దయ్యాలు వెళ్ళిపోతాయి, ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. కానీ దానికి సిద్ధపాటు ఉపవాస ప్రార్థన. ఊరికి అయ్యా నేను అడుగుతున్నా, మీ నామాన్ని బట్టి నేను మీ నీతిని అనుసరిస్తున్న వాడినే కదా అయ్యా,
మీ సత్యాన్ని అనుసరిస్తున్నవాని కదయ్యా, నేను ఉపవాసం ఉంటున్నానని నీ దుర్మార్గమునంతా, నీ దుష్టత్వమునంతా, నీ యొక్క దోషమునంతా, నీ అపవిత్రతనంతా, నీ కుళ్ళుతనమంతా, నీ కుట్ర అంతా, నీ అహమంతా హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేస్తే కాదు బిడ్డలారా, తగ్గించుకొని అంటున్నాడు కదా దానియేలు, అయ్యా మాకు సిగ్గే తగి ఉన్నది మా రాజులకు, మా యాజకులకు, మా ప్రజలకు. ఆ ప్రార్థన నిజంగా ఆ 9వ అధ్యాయం అంతా ప్రార్థన చూస్తే నేను చదువుకుంటూ ఏడుస్తున్నాను. ఆయన చేసే ప్రార్థన మేము నేను కర్నూలు నుంచి వస్తున్నప్పుడు కూడా దాన్ని ఎందుకో ధ్యానిస్తున్నాను. ఈ మెసేజ్ గురించి ధ్యానిస్తూ ఈ మెసేజ్ పరమ తండ్రి మరి చెప్పాలని ఆయన నాకు తెలియపరిచినప్పుడు, గ్రహింపునిచ్చినప్పుడు దాన్ని ధ్యానిస్తూ సో నిజంగా హృదయం ఒక విధంగా దుఃఖముతో, కన్నీరుతో, నిజముగా అవును నాయన, నీ ప్రజలు ఎంతగా మీరు వారికి సమీపంగా ఉండి అనేకమైన అద్భుతాలు చేస్తే, అనేక ఆశ్చర్యాలు చేస్తే ఎంత త్వరితంగా వారు మర్చిపోయారా. అయినప్పటికీ వారికి ఒక సమయమే పెట్టారు, 70 సంవత్సరాలు మాత్రమే. అయితే ఇలా ఆయన ప్రార్థన చేస్తుంటుంటే ఆయన సముఖంలో ఉన్న గాబ్రియేలు దూత గారు పంపించబడ్డారు దానియేలు గారి దగ్గరికి. కానీ కొన్ని మారు మనం ప్రార్థన చేస్తుంటుంటే జవాబు రాదు, జవాబు ఆలస్యమైతుంటుంటుంది. ఎందుకు పరమతండ్రి నా ప్రార్థన వినడం లేదా అనుకుంటుంటాం, ఎందుకు ఆలస్యమవుతుంది అనుకుంటున్నాం. దానియేలు గారు ప్రార్థన చేస్తుంటుంటే 21 రోజు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మరి ఆయన యుద్ధకు గాబ్రియేలు దూత రాకుండా, గాబ్రియేలు దూతనే ఆటంకపరిచే దుష్ట శక్తి, దురాత్మ. చూడండి 10వ అధ్యాయము, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలు అను ఒకడు నాకు సహాయము వచ్చి చేయవచ్చును. చూడండి, గాబ్రియేలు గారు దూత గారు సమాచారం తీసుకొని వచ్చారు. అయ్యా నీ ప్రార్థన పరలోకమును కదిలించింది, పరలోకపు గడప పునాదులు కదిలింపజేసింది, పరలోకము తెరవబడింది. ఇక పరలోకము నుంచి నీ యొద్దకు వచ్చాను. కానీ నన్నే ఆ పారసీకుల అధిపతి అని అంటే వాడేదో వ్యక్తి కాదు సుమా, వాడేదో రాజు కాదు సుమా, ఆ దేశాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మ, అపవాది ఏజెంట్లు చాలా. మనం అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు కదా, సౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మనం పోరాడుచున్నది ఈ లోకనాదులతో కాదు, అంధకార శక్తులతో. సో మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనకు జవాబు రాకుండా అంధకార శక్తులు ఆటంకం కలిగజేస్తుంటాయి. ప్రార్థన పరలోకము వెళుతుంది, పరలోకం నుంచి జవాబు వస్తుంటుండగా ఆ జవాబును అపవాది ఆటంకపరుస్తుంటాడు. సో దానియేలు గారు ప్రార్థన చేస్తుంటుంటే, గాబ్రియేలు గారు పంపించబడితే, పారసీకుల యొక్క అధిపతి, నిజముగా నేను ఖతార్ వెళ్ళినప్పుడు, ఆ ఖతారులో దేశంలో ఉన్నప్పుడు నేను స్వయముగా చూశాను. అక్కడ ఉన్న దుష్ట శక్తుల యొక్క ప్రభావమును నేను చూశాను, కనులారా చూశాను. సో వాడిని ముందుగా బంధించాలంటే ఉపవాస ప్రార్థన, ప్రతిదానికి ఉపవాస ప్రార్థన. అందుకే మేము పరమతని చిత్తమైతే 3 రోజులు ఉపవాసం ఉండాలనుకుంటున్నాం. మేము ఉపవాసం ఉండే విధంగా మీరు మాకు సహాయం కొరకు ప్రార్థన చేయండి. డేట్ కూడా డిసైడ్ చేసుకున్నాం, కానీ ఆ డేట్ ఆటంకం రాకుండా ఉండినట్లుగా మీ ప్రార్థన సహాయం కొరకు వేడుకుంటున్నాం. కాబట్టి ప్రతి పండుగకు మనం సిద్ధపడుచున్నాం బిడ్డలారా. మనం ఇక్కడ దేనిలో చేయి వేస్తున్నాము? ఏదో మామూలు పండుగ కాదు మనం ఆచరించేది, ఏదో రొట్టెను ద్రాక్షరసం కాదు, ఏదో సంవత్సరానికి వచ్చి ఆచార రీతిగా తీసుకునేది కాదు బిడ్డలారా. మనము జీవమును స్వతంత్రించుకోవడానికి కొరకు, అంత్య దినమున లేపబడడానికి కొరకు, ఆయన శరీరమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టెను ఏదో అనాలోచితంగా కాదు, ఏదో అమర్యాదగా కాదు, యోగ్యముగా. అందుకే మనం సిద్ధపాటు కూటములు కూడా రేపు ఉదయకాలము, రేపు సాయంత్రం కూడా సో మరి పరమ తండ్రి తన సేవకులను అభిషేకించుకొని శ్రేష్టమైన వర్తమానాలు వచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి అనేకమైన శ్రేష్టమైన వర్తమానాలు గత దాదాపు 3 వారాల నుంచి వింటున్నాము. ఈసారి ప్రత్యేకంగా పరమ తండ్రి మనతో మాట్లాడుతున్నాడు, ప్రత్యేకంగా సిద్ధపరుస్తున్నాడు. అంతే బలముగా అపవాది పనిచేస్తున్నాడు, అంతే బలముగా అపవాది ప్రతి కుటుంబంలో ఏదో రీతిగా. అయితే బిడ్డలారా,
మీ ఉపవాస ప్రార్థన మానకండి. మీ ప్రార్థన కన్నీటి ప్రార్థన విడవకండి. మీ ప్రార్థనలు మరి ఈ చిన్న మందకు శ్రేష్ఠురాండ్రైన భక్తులు ఉన్నారు. ప్రతి వారము ప్రార్థించేవారు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన తీర్మానంతో ఎవరికి వారే ఆయనతో ఓడేపుడిగా చేసుకోండి, ఆయనతో నిబంధన చేసుకోండి. నేను ఆగస్టు 5th నాడు మరి స్ట్రిక్ట్గా చేసుకున్నాను. ఆగస్టు 5th నేను మండపేట 3 days ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళాను. అక్కడ ఏదేమైనా సరే నేను ఎంత బలహీనపడ్డా తండ్రి, నేను మాత్రం ప్రతి వారము ఉపవాసం ఉండక నేను మానను. గట్టి తీర్మానం చేసుకొని వచ్చాను. గట్టి తీర్మానం మరి 33 సంవత్సరాల నుంచి నేను ఆరంభించినప్పటికీ అప్పుడప్పుడు ఏదో మరి ప్రయాణంలో ఉన్నానని అక్కడ, అందుకే ప్రతి బుధవారం ఎక్కడ వెళ్లకుండా మేము మందిరంలో ఉండడానికి ప్రయాసపడుతున్నాం. కాబట్టి బిడ్డలారా, మీ కుటుంబాలలో మీ యొక్క వంశాలలో మీరు గొప్ప వెలుగును చూడాలి అంటే మీరు కూడా తీర్మానం చేసుకోండి. ఉపవాసము సమాజంగా చేరి ప్రార్థిద్దాము. ఆ విధంగా పరమ తండ్రి మనల్ని నడిపించినట్లుగా మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అందుకే యాషువ అందుకే చెప్పాడు, కఠినమైన వాటికి ఉపవాస ప్రార్థన మరి జవాబు దొరుకుతుంది. బిడ్డలారా, మీ పిల్లల పెళ్ళిళ్ళ విషయం గురించి ఉపవాసం ఉండడం కాదు, పిల్లల ఉద్యోగాల గురించి ఉపవాసం ఉండడం కాదు, నీ పిల్లలు తప్పిపోకుండా ఉండడానికి కొరకు, నీ బిడ్డలు ఈ లోకంలో వారు తప్పిపోకుండా ఉండడానికి కొరకు, వారు దుర్మార్గుల చేతుల్లో పడకుండా ఉండడానికి కొరకు, దుష్టుల చేతుల్లో పడకుండా ఉండడానికి కొరకు, అపవాది చేతిలో పడకుండా ఉండడానికి కొరకు నువ్వు ఉపవాస ప్రార్థన కావాలి. ఏ ఇంట ఉపవాస ప్రార్థనలు ఉంటాయో ఆ ఇంట అపవాదిని, ఆ శోధకుని జయించే భాగ్యమును, ధన్యతను పరమతన్ని ఇస్తాడు. అట్టి విధముగా పరమతన్ని మనల్ని మరి నూతన సంవత్సరంలో ఒక నూతనమైన తీర్మానంతో మనం ముందుకు సాగుదాం. నూతనమైన సంగతులు చూద్దాం. మనము గొప్ప సంగతులు మన రాబోయే సంవత్సరంలో గొప్ప స్వస్థతలు, గొప్ప అద్భుతాలు మరి మనం చూద్దాము. మన యవ్వనస్తుల ద్వారా ఇంకా గొప్ప సంగతులు మనం చూద్దాం. పరమ తండ్రి ఈ మాటలు మన అందరి హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించును గాక.